నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా 4వ తారీఖు రాత్రికి హైదరాబాద్లో బస చేయబోతున్నారని తెలుస్తోంది. సో ఆ రాత్రే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కలవబోతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకు అంత రాత్రిపూట వచ్చి కలవాల్సి వస్తుంది ప్రధాని మోదీని? అపాయింట్మెంట్ ఉందా కలవడానికి? ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే సౌజన్య. 4వ తారీఖు రాత్రి జగన్మోహన్ రెడ్డి పీఎం మోదీని కలవబోతున్నారు హైదరాబాద్లో అని వార్తలు వస్తున్నాయి. అంత అర్జెంటుగా ఆ రాత్రిపూట కలవాల్సినటువంటి అవసరం ఏముంది? ఇందుకు అపాయింట్మెంట్ ఉందా లేదా? అసలేంటి? ఒకటేంటంటే ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఉందా లేదా అనేది స్పష్టత లేదు. బట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్ అయితే మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. 4-5 తారీఖుల్లో తెలంగాణలో ఆయన పర్యటించబోతూ ఉన్నారు. కొన్ని సభల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తారు. ఆదిలాబాద్ సభ చూసుకుంటారు, ఆ తర్వాత సంగారెడ్డి సభ కూడా ఉంది. మహారాష్ట్రలో 4వ తారీఖున ఒక సభ ఉంది. దాన్ని ముగించుకున్న తర్వాత ఆదిలాబాద్ వస్తారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా చెన్నైలో ఒక ప్రోగ్రాం ఉంది. చెన్నైలో కూడా ముగించుకొని రాత్రికి 4వ తారీఖున హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో బస్ చేస్తారు. ఎక్కడ చేస్తారు అంటే రాజ్భవన్లో బస్ చేస్తారు అనేది షెడ్యూల్ ఉంది. అయితే రాజ్భవన్లో బస్ చేస్తారు కాబట్టి తమిళసై గవర్నర్ ఉన్నారు కాబట్టి తమిళసై అన్ని ఆతిథ్యాలన్నీ కూడా అక్కడ ఇస్తారు. అది ఇవ్వాలి కూడా. ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి రాజ్భవన్ గవర్నరు ఖచ్చితంగా అక్కడ ఏర్పాట్లు చేస్తారు. ఎప్పుడైనా సహజంగా జరిగేది అది. అయితే ఎప్పుడు కూడా రాత్రి బస్ చేయడం అంటే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉంటేనే ఆయన బస్ చేస్తారు. ఏమున్నాయి ఇంపార్టెంట్ అని అంటే దక్షిణ భారతదేశంలో బీజేపీ బలోపేతం కావాలి అనేది ఆయన యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగా ఇప్పటికే తమిళనాడుకి వెళ్ళి తమిళనాడులో భారీగా ప్రాజెక్ట్స్ని ఆయన కొన్ని వర్చువల్గా ఓపెన్ చేశారు. ఫిజికల్గా రేపు ఓపెన్ చేయబోతున్నారు 4వ తారీఖు. కొన్ని దాదాపు 7,000 కోట్ల పైన విలువైనటువంటి పనులకు సంబంధించినటువంటి వాటిని ప్రారంభించబోతున్నారు. ఇది ఒకటి. రెండేంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిస్థితి ఏంటి, ప్రత్యేకించి తెలంగాణలో పరిస్థితి ఏంటి. తెలంగాణలో 2 digits ఎంపీలు గెలుచుకోవాలి అనేది టార్గెట్. సో ఆల్రెడీ బీజేపీకి సంబంధించినటువంటి బోర్డు మీటింగులు జరుగుతున్నాయి ఢిల్లీలో. అలాగే హైదరాబాద్లో రాష్ట్ర శాఖ ఆల్రెడీ పర్యటనలు చేస్తూ ఉంది. కొన్ని క్లస్టర్లుగా విభజించుకొని, ఒకవైపు బండి సంజయ్, ఇంకొక వైపు కిషన్ రెడ్డి, మరోవైపు అరవింద్, ఇలా అరుణ, డీకే అరుణ ఇలా పర్యటన చేస్తున్నారు. ఎలాగైనా సరే ఈసారి ఎక్కువ సీట్లు గతం కంటే కూడా, గతంలో 4 ఎంపీలు ఉన్నారు 2019లో, ఈసారి 2 digits అంటే 10 పైగా 10 అబోవ్ తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో నరేంద్ర మోడీ తెలంగాణలో సభల్లో పాల్గొనబోతున్నారు. ఇది ఒక ఎత్తు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ రాత్రి బస్కి సంబంధం ఏంది అని చెప్పి అనుకోవచ్చు. దాదాపు 2-3 వారాలుగా నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా అపాయింట్మెంట్ని కోరుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు కూడా ఆయనకు అఫీషియల్గా అపాయింట్మెంట్ ఖరారు కాల. లాస్ట్ టైం ఆయన వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీకి అమిత్ షా అయితే అసలు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కుదరలేదు, ఇవ్వలేదు. నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా అదేదో ముఖ్యమంత్రి హోదాలో ఇవ్వకపోతే తప్పదన్నట్టుగా ఇచ్చారు అనేది ఢిల్లీ న్యూస్. అది కూడా నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్వారా పార్లమెంటులో నరేంద్ర మోడీ ఉన్నప్పుడు కలిశారు. అది జస్ట్ కట్టసి మీటింగ్ తప్ప ఎలాంటి అంశాలు ప్రస్తావనకు రాలేదు. ప్రస్తావనకి తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసినప్పటికీ నరేంద్ర మోడీ అవకాశం ఇవ్వలేదు అనేది ఆ రోజు వచ్చినటువంటి న్యూస్. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పొత్తు అనేది ఖరారైంది. ఎప్పుడు ఖరారైంది? గత నెల 7వ తారీఖు, అంటే ఫిబ్రవరి 7వ తారీఖున ఈ ఖరారైంది. గత నెల కదా, ఈ నెల, ఇది 29 కదా, ఫిబ్రవరి 29. సో ఈ నెల 7వ తారీఖున అమిత్ షాని కలిశాడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సీట్ల షేరింగ్ మాత్రం మిగిలింది. జనసేన, తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ సీట్లను షేర్ చేసుకుంది. అభ్యర్థులను కూడా ప్రకటించేది, 99 మంది అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఇది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ పొత్తుల విషయంలో ఉన్నటువంటి డేటా. అయితే బీజేపీ పొత్తు అనేది ఒక కొలిక్కి వచ్చిందా లేదా అని చర్చ జరుగుతున్న సమయంలో పొత్తు అయితే కొలిక్కి వచ్చింది. సీట్ల షేరింగ్ విషయంలో కొంత ఇంకా అస్పష్టత ఉంది అనేది ఒకటి. ఆ విషయంలో కూడా క్లారిటీ వచ్చిందని కూడా తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీని కలిసి ఏదో మాట్లాడాలి రాజకీయపరమైన అంశాలు అనేది
జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. దాంట్లో భాగంగా అపాయింట్మెంట్స్ కోరుతూ ఉన్నారు. సో రాజకీయాల గురించి మాట్లాడతారంటే రాజకీయాల గురించి మాట్లాడే అవకాశం బీజేపీ లీడర్లు ఇవ్వట్లేదని తెలుస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య సిద్ధం సభలో కూడా జనసేన తెలుగుదేశం పార్టీతో పాటు ఒక జాతీయ పార్టీ కూడా దాంతో కూడా మనం ఫైట్ చేయాలి, దుష్ట చతుష్టయము తెలుగుదేశం పార్టీ, జనసేన అండ్ ఒక జాతీయ పార్టీతో కూడా మనం ఫైట్ చేయాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ మీటింగ్లోనే షర్మిల గురించి కూడా మాట్లాడారు. కాబట్టి బీజేపీతో కూడా ఫైట్ చేయాలనేటువంటి ఒక సంకేతం, దిశానిర్దేశం ఆ క్యాడర్కి ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీని కలిసి రాజకీయాల గురించి ఏం మాట్లాడతారు? పొత్తు పెట్టుకోవద్దని చెప్తారా? చెప్పడానికి ఛాన్స్ లేదు. చెప్పినా వినే పరిస్థితి ఉండదు. అక్కడ నరేంద్ర మోడీకి పోయి మీరు పొత్తు పెట్టుకోవద్దని చెప్పి ఇంకో పార్టీకి సంబంధించినటువంటి అధిపతి చెప్పేటువంటి సాహసం చేయరు. కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్లో నాకు కూడా హెల్ప్ చేయండి, అన్యాయం చేయకుండా హెల్ప్ చేయండి అని చెప్పి అడగచ్చు. ఇది ఒక అవకాశం ఉంది. రెండేంటంటే రాష్ట్రానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు 20,000 కోట్ల రూపాయల బకాయిలు ఉద్యోగస్తులకు ఉన్నాయి. వాళ్ళకి ఎంతో కొంత ఇప్పుడు ఇవ్వకపోతే రేపు ఎలక్షన్లో ఏం జరిగిందో తెలుసు. తర్వాత ఈ బటన్ నొక్కే కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఈ బటన్ నొక్కే కార్యక్రమాలు కంటిన్యూ కావాలని అంటే డబ్బులు కావాలి, డబ్బులు లేవు. కాబట్టి రావాల్సిన కొన్ని ఫండ్స్ని తీసుకునేటువంటి ప్రయత్నం, లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత అమౌంట్ రిలీజ్ చేయమని చెప్పి అభ్యర్థించేటువంటి అవకాశం ఉంది. దీనికి అపాయింట్మెంట్ కోరాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఢిల్లీ నుంచి ఎలాంటి సందేశం రాలేదు, పిఎంఓ ఆఫీస్ నుంచి రాలేదు, కేంద్ర హోంశాఖ నుంచి కూడా రాలేదు. అయితే ఈయన రాత్రి బస్ చేయడానికి హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ ఆ రోజున టైం తీసుకొని ఇక్కడ కలవాలి హైదరాబాద్లో అనేటువంటి ఒక ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జరుగుతూ ఉంది. సీఎంఓ ఆఫీస్ కూడా పిఎంఓ ఆఫీస్ నుంచి లైజనింగ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ షెడ్యూల్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి ఈ షెడ్యూల్లో అడ్జస్ట్మెంట్లో ఏదో ఒక టైంలో అవకాశం ఇవ్వండి కలిసేదానికి అనేటువంటి ఒక అభ్యర్థన చేస్తున్నటువంటి క్రమంలో బహుశా రాజభవన్లో ఏమైనా కలిసేట అవకాశం ఉంది రాత్రి బస్ చేసేటువంటి సమయంలో, లేదా ఇక్కడ బేగంపేట విమానాశ్రయంలో ఆయన చెన్నైకి వెళ్ళడానికి అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో ఏమన్నా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఏమన్నా టైం ఇస్తారా? ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తారు, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ చెన్నైకి వెళ్తారు. సో మళ్ళీ చెన్నై నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తారు, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్కి వస్తారు. సో అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఏమైనా కలిసే అవకాశం ఉందా, లేదంటే రాజ్భవన్లో కలిసేటువంటి అవకాశం ఉందా రాత్రి బస్ చేసేటువంటి కార్యక్రమంలో అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. మొత్తం మీద ఏంటంటే ఈ తెలంగాణ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కలిసి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటి ఉంది, కేసీఆర్ బిడ్డది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచన చేస్తుంది. ఇవన్నీ అంశాలు ఏమైనా మోడీ దృష్టికి తీసుకెళ్ళడానికి అపాయింట్మెంట్ కోరుకుంటున్నారా? ఈసారి అపాయింట్మెంట్ లభించకపోతే ఇక్కడ ఎలక్షన్ అయిపోయేదాకా అసలు ఛాన్సే లేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధికారంలో రాకపోతే అసలు కంప్లీట్ క్లోజ్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఎలాగైనా సరే హైదరాబాద్లోనే కలవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. దేశవ్యాప్తంగా ఎలక్షన్లకు రెడీ అవుతున్న తరుణంలో ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు తప్పితే జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వరు. కాబట్టి ఎలాగూ తెలంగాణ వస్తున్నారు కాబట్టి ఇక్కడే ఎంతో కొంత 10 నిమిషాలు 5 నిమిషాలు టైం తీసుకొని కనిపించి మాట్లాడాలి అనేటువంటి ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు కూడా వినిపిస్తుంది. సో బహుశా ఆ రాత్రికి ఇక్కడ బస్ చేస్తారు కాబట్టి హైదరాబాద్కి వచ్చేమన్నా కలుస్తారా టైం ఇస్తే అనేది కొంత టెంటేటివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో చూడాలి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు మోదీని కానీ అమిత్ షాని కానీ కలవడానికి. అందుకే సిద్ధం సభ 3వ తారీఖు జరగాల్సింది మార్చి 3, అది 10వ తారీఖు పోస్ట్పోన్ అయింది. సో మరి 4వ తారీఖు ఇక్కడ హైదరాబాద్కి వస్తున్నారు కాబట్టి మరి ఆ టైంలో ఏమన్నా గట్టిగా 4, 5వ తారీఖు కూడా ఉంటారు, 2 days నరేంద్ర మోడీ. అయితే రాత్రి బస్సు 4వ తారీఖు ఇక్కడ చేస్తారు హైదరాబాద్లో. సో కాబట్టి మరి ఆ 4th నైట్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మోదీని కలిసేటువంటి అవకాశం ఉందా? అపాయింట్మెంట్ దొరుకుతుందా? అపాయింట్మెంట్ లేకపోయినా అసలు కలుస్తారా లేదని చూద్దామని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం.